అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం వాసవ నరసింహంలో ఆరోగ్య సదస్సును నిర్వహించుకుంటున్నాం. గత 25 సంవత్సరాలుగా ఒక్క వారం కూడా మానకుండా మన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అలాగా 25 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. 2000 సంవత్సరం జనవరిలో మన ఈ కార్యక్రమం మొదలైంది. 2000 సంవత్సరంలో. ఇప్పుడు ఇక రేపు జనవరి 1కి కంప్లీట్ 25 ఇయర్స్. 25 ఇది ఇప్పుడు ఈ కార్యక్రమం 1302వ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగంతో విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజున ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే విషయంలో మరి తగిన సలహాలు ఇవ్వడం, చికిత్స చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అంటారు అన్నమాట. ఇన్ఫెర్టిలిటీ అంటే వంధ్యత్వం తెలుగులో అంటాము. అంచేత ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే వంధ్యత్వానికి వివిధ చికిత్సలు అని అంశపైన మాట్లాడతారు. దీన్నే ట్రీట్మెంట్ టైప్స్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ అని టైప్లు ఇచ్చారు. అండ్ వంధ్యత్వానికి వివిధ, ఎవరికైనా పిల్లలు కలపదే పోయి వంధ్యత్వానికి కారణాలంటే కేవలం ఆడవాళ్ళే కదా, మగవాళ్ళు కూడా ఉంటారు. మగవాళ్ళలో వీరికన్నా తక్కువ ఉంటాయి, లేకపోతే అసలు లేకుండా పోతుంటాయి, ఉన్నా సరిగ్గా ఉండవు. అలాగే ఆడవాళ్ళు అన్నం విడుదల ఉండదు, లేదా గర్భాశయం సరిగా ఉండదు, ట్యూబల్ బ్లాక్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చెప్తూ వాటి చికిత్సలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అలా ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్నారు. మీరు మరి చాలా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అది మీరు చూడనే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు ప్రశ్నలు పంపించండి. మీరు పోస్ట్ చేసినట్లయితే డాక్టర్ గారి చేత మీకు సమాధానం ఇప్పిస్తాను. మరి డాక్టర్ గారు వాళ్ళ డాక్టర్ వి నవ్య గారు, డాక్టర్ వి నవ్య గారు స్పెషలిస్ట్ ఇన్ ఇన్ఫెర్టిలిటీ, అంటే సంతానలేమి స్పెషలిస్ట్. ఆమె విషయం చాలా ఇంపార్టెంట్. లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అందరూ శ్రద్ధగా వినాల్సిన కోరుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే డాక్టర్ గారు ప్రసంగం పూర్తయ్యాక మీరు అడగండి, మీ సమాధానం ఇస్తాను. నా ఓవర్ టు డాక్టర్ వి నవ్య. నమస్తే అండి. సో నా పేరు డాక్టర్ నవ్య అండి. సో నేను ఫర్టిలిటీ గురించి ఇవాళ వివిధ చికిత్సలు ఫర్టిలిటీకి సంబంధించింది ఆ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. సో ఇది ఫర్టిలిస్ విథానియా అని నా ఇన్స్టిట్యూట్ పేరు. సో విల్ గో టు ద ఫర్టిలిటీ. సో అసలు ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగడానికి అవకాశాలు ఎన్ని అని. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? పిల్లలు కలగకపోవడం అనేది ఒక సమస్య, అంటే సంతానలేమి అనేది ఒక సమస్య. అసలు సంతానలేమి అనేవాళ్ళు అసలు ఏం చేయాలి, అసలు ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే
ఒక సంవత్సరం పాటు పెళ్ళైన ఏ కపులైనా ఒక సంవత్సరం పాటు నేచురల్ పద్ధతులన్నీ ట్రై చేసి గర్భ నిరోధక సాధనాలు అంటే లైక్ కాండోమ్స్ కానీ ఇట్లాంటి ట్యాబ్లెట్స్ కానీ వాడకుండా ప్రెగ్నెన్సీ కాలేని స్థితిని ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇది చాలా ఇబ్బందికరంగా మారుతోంది ఈ ప్రస్తుత సమాజంలో. లైక్ పొల్యూషన్ అయితే ఏమి, లైక్ నేచురల్గా కూడా లైక్ కెరియర్ వైజెస్ కొంతమంది దూరం ఉంటారు. ఇట్లాంటివన్నీ చూసుకుంటే మనకి 1 year పాటు అవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ వారైనా. కాకపోతే యంగ్స్టర్స్కి కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి కొంత వ్యత్యాసం ఉంటుంది, అది నేను చెప్తాను. సో అది ఒక పెద్ద జబ్బ, అందరికీ ఇదొక భయం. అంటే లైక్ ఇది మనకి పిల్లలు కలగరేమో, ఇంకెప్పటికీ ఇంతేనేమో అనే ఒక భయం అవసరం లేదు. అది జస్ట్ ఒక డిసీజ్ విచ్ ఇస్ ట్రీటబుల్, అంటే ట్రీట్మెంట్ చేసుకోగలిగిన ఒక చిన్న డిసీజ్ అంతే. అందరికీ ఒక హ్యాపీ హోమ్ అనేది ఎప్పటికీ అవసరం, సో లైఫ్ లాంగ్ కాబట్టి. సో ఇది ట్రీట్ చేసుకోవచ్చు మనం. ఎంత కామన్ ఇప్పుడు అంటే ప్రతి 6 మంది జంటలలో ఒక కపుల్ అనే వాళ్ళు ఇన్ఫర్టిలిటీకి గురవుతున్నారు, అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సో ఇట్ బికమ్ 1 in 6 ఇన్ఫర్టిలిటీ. సో దీనికి కారణం పాతకాలంలో ఆడవాళ్ళని ఎక్కువ అనడం, మగవాళ్ళని ఏమనకుండా ఉండడం ఇట్లాంటివి ఉండే. ఇప్పుడు అలా ఏం లేదు, కామన్ కాజెస్ లైక్ ఈక్వల్ అయిపోయారు. మగవారి కారణాలు ఆడవాళ్ళ కారణాలు 2 ఈక్వల్గా అయిపోయినాయి. ఇంకా మగవారి కారణాలు ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి ఈ కాలంలో. సరేనా? అసలు ఎప్పుడు కలవాలి డాక్టర్ని? అసలు మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి తెలియాలి, అందరికీ తెలియాలి అసలు ఎప్పుడు డాక్టర్ని కలవాలి. సో ఎట్లా డివైడ్ చేస్తాం? పెళ్ళైన ఒక 20 నుంచి 25 నుంచి 35 ఉన్న వాళ్ళు 1 సంవత్సరం పాటు ట్రై చేసి ప్రెగ్నెన్సీ కాకపోతుంటే డాక్టర్ గారిని కలవాలి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని స్పెసిఫిక్గా. సో 35 నుంచి 45 ఉన్న వాళ్ళు మనకి 6 నెలలు ట్రై చేసి కలవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి వయసు దాటుతూ ఉంటుంది. సో అండాశయ నిల్వ తగ్గుతుంటుంది, వీర్యకణాలు తగ్గుతుంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ తప్పించుకోవడానికి త్వరగా మనం డాక్టర్ గారిని కలిస్తే ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ 40 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు 3 నెలలు మాత్రం ట్రై చేసి వెంటనే డాక్టర్ గారిని కలిస్తే ఉపయోగం ఉంటుంది. సో అసలు నేచురల్గా ప్రెగ్నెన్సీ ఎట్లా అవుతుంది అనేది మనం బ్రీఫ్గా చూస్తాం. సో అదేంటంటే మనకి గర్భసంచిలో మామూలుగా భార్యాభర్త జత కలిసినప్పుడు వీర్యకణం గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ దగ్గర పడుతుంది. అక్కడి నుంచి వీర్యకణాలన్నీ చక్కగా వెళ్ళి గర్భసంచి ముఖద్వారం నుంచి వెళ్ళి గర్భసంచి లోపలికి వెళ్ళి అసలైన ఎగ్ని ట్యూబ్లో కలుసుకోవడం జరుగుతుంది. ఇది నేచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ప్రక్రియ. సో మనకి ఎందుకు ఇది ఇంపార్టెంట్? అసలు మనకి ఎందుకు ప్రెగ్నెన్సీ రాదో తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు అనేది కారణాలు ఆడవారి కారణాలు, మగవారి కారణాలుగా విభజిస్తాం. సో ఆడవారి కారణాలు ఏముంటాయంటే మొదట అండాశయ కారణాలు, అంటే ఒవేరియన్ కాజెస్. కొంతమందికి ఈ కాలంలో వినే ఉంటారు, పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, పీసీఓడి అంటున్నారు, పీసీఓఎస్ అంటున్నారు. ఇటువంటివన్నీ అండాశయ కారణాలు. అండాలలో ఎక్కువ నిల్వ, అంటే చాలా ఎగ్స్ ఉండేటప్పుడు మంచి ఎగ్స్ ఉన్నాయి చాలా బాగుంటాయని అనుకోకూడదు. ఇలాంటివన్నీ ఏమవుతుందంటే ఎగ్ ఓవులేషన్ అనేది అండాశయం నుంచి ఒక అండం విడుదల కావాలి. ఓవులేషన్ అనేది ఆడవారిలో రెగ్యులర్గా జరగాల్సిన ఒక ఫెనామినా, అంటే ఒక ప్రక్రియ. సో ఇది జరగనప్పుడు ఓవులేషన్ జరగదు, అంటే అండాశయం నుంచి అండం పెద్దగా అవ్వదు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అనేది లేట్ అవుతుంది, అవదని కాదు. కొంతమంది అండాలలో నిల్వ తగ్గిపోతుంది, చాలా తక్కువైపోతుంది, అంటే అండాల నిల్వ బాగా తగ్గినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ రిజర్వ్, అంటే నార్మల్గా ఉంటాయి, వాళ్ళకి కరెక్ట్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి, ఓవులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, అండాశయం నుంచి అండం విడుదల కరెక్ట్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీ జత కలవగానే వచ్చేస్తుంది. సో అండాశయ కాల అవి కాకుండా చాలామందికి చూస్తుంటాం రక్తం గెడ్డ కట్టుకుంటుంది ఓవరీస్లో, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం, అంటే రక్తం గూడు కట్టుకుంటుంది. ఇటువంటివన్నీ ఓవులేషన్ ఇబ్బందులకి కారణమవుతుందన్నమాట. నెక్స్ట్ ట్యూబ్ కాజెస్, అంటే అండాశయం నుంచి అండం విడుదలైన వెంటనే ఈ ట్యూబ్ ఎమ్మట వెళ్ళాలి. ఈ ట్యూబ్లో గల కారణాలు ఏమవుతుంది? కొంతమందికి ఇట్లా ట్యూబ్స్ అతుకులు ఏర్పడిపోతాయి, అంటే లోపల అండాశయం ఇటు పక్క నుంచి అండం నుంచి విడుదలైన అండం ఇట్లా రావడానికి ఇక్కడ అడ్డుగా కొన్ని ఏర్పడతాయి. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. ట్యూబ్ బ్లాక్స్ అంటాం అన్నమాట. దానికి మనం టెస్ట్లు కొన్ని ఉంటాయి, ట్యూబ్ టెస్ట్ అని అంటాము. ఇటువంటివన్నీ చేసుకుంటాం. ట్యూబులు కొంతమందికి పిల్లలు అయిపోయిన వాళ్ళకి ఇట్లా ట్యూబులు కత్తిరించేసుకుంటారు, పిల్లలు మళ్ళీ నేచురల్గా రాకూడదు, ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది?
పిల్లలు నేచురల్గా కలగడం అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఇప్పుడు కూడా మనం అప్పుడు ఏం చేయొచ్చు, ఈ ట్యూబులు తిరిగి కలుపుకొని ఆపరేషన్ చేసుకోవచ్చు, లేదు ఈ కాలంలో టెస్ట్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది చేసుకోవచ్చు. ఇది ట్యూబ్ గల కారణాలు. కొంతమందికి ట్యూబ్ యాబ్సెంట్ ఉంటుంది, కొంతమందికి చిన్న ట్యూబ్, షార్ట్ ట్యూబ్, రకరకాలుగా ఉంటుంది. సో నెక్స్ట్ కారణాలు, గర్భసంచికి సంబంధించిన కారణాలు ఒక్కొక్కటిగా విన్నాం మనం. ఇప్పుడు ఓవరీలో అండాశయం రాకపోవడం, అండాల నుంచి అండాలు విడుదల కాకపోవడం ఒక ప్రాబ్లం అయితే, ట్యూబ్లో అతుకులు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. నెక్స్ట్ గర్భసంచి లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, గర్భసంచిలో ఇట్లా చిన్న పాలిప్స్, ఎక్స్ట్రా కండ మాదిరి పెరుగుతూ ఉంటుంది. బిడ్డ కూర్చునే ప్లేస్లో చాలా అడ్డుగా ఉంటుంది అనమాట. ఇది మనం ఏం చేస్తాం, చిన్న చిన్న ఆపరేషన్స్ ద్వారా ఇది తొలగించుకుంటే చాలా మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే గర్భాశయంలో కండలు అంటే లైక్ కణితులు, ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇది క్యాన్సర్ లాగా కాదు, కాకపోతే అడ్డు పెట్టేస్తాయి. ప్రెగ్నెన్సీ వచ్చే ప్లేస్లో క్లియర్గా లేకుండా ఇక్కడ చూసారంటే ఇక్కడ అడ్డులాగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని క్లియర్ చేసుకొని చక్కగా ప్రెగ్నెన్సీ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఇట్లా చూడండి, ఇక్కడ గర్భసంచి లోపల ఒక చిన్న అడ్డుగోడ మాదిరి ఉంటుందన్నమాట. దీన్ని సెప్టమ్ అంటాం. దీనిని ఒక చిన్న ఆపరేషన్ ద్వారా తొలగించుకుని మంచిగా నార్మల్ యూట్రస్ లాగా చేసుకోవచ్చు. చేసుకుంటే చాలా మంచిగా కన్సీవ్ అవుతారు. ఇవన్నీ గర్భాశయానికి సంబంధించిన కారణాలు. సో నెక్స్ట్ మగవారిలో ఏమిటంటే వీర్యకణ పరీక్షలు. వీర్యకణ పరీక్ష చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇక్కడ ఒక గ్రిడ్ లాగా ఉంటుంది. చూస్తే కణాలు అనేవి WHO క్రైటీరియా ప్రకారం ఒక 15 నుంచి 16 మిలియన్ కౌంట్స్ ఉండాలి. సో ఇక్కడ చూస్తే మనకు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే కౌంట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. ఇవన్నీ ఏంటంటే చాలా స్టడీస్ చేసి మినిమం పారామీటర్స్, అంటే మినిమం ఇంతన్నా ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాగలదు అని చెప్పడం జరుగుతుంది స్టడీస్ ప్రకారం. సో ఇటువంటివన్నీ మొటిలిటీ అంటే కదలికలు ఏం జరగాలి, కణం అదంతటా అదే కదులుకుంటూ ఎగ్ దగ్గరికి, అంటే ట్యూబ్లో ఉన్న ఎగ్ని చేరుకోవడానికి కావాల్సింది ఏంటి, కదలికలు ఉన్న కణాలు చాలా ఉండాలి. అది తగ్గినా కూడా కొన్నిసార్లు లేట్ అవుతుంది ప్రెగ్నెన్సీ. మనం ఆ ప్రాబ్లం కనుక ఐడెంటిఫై చేయగలిగితే మనం ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వస్తుంది. నెక్స్ట్ కమ్స్ మార్ఫాలజీ. అంటే స్పర్మ్ ఉండే ఆకారం ఇట్లా ఉంటుంది. తల ఇక్కడ దాని బాడీ ఉంటుంది, ఇది దాని తోక. సో ఇలాంటివన్నీ నార్మల్ స్పర్మ్స్ అన్నమాట. ఇవన్నీ మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఆస్కారం హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ అబ్నార్మల్ స్పర్మ్స్. చూడండి రకరకాలుగా ఉంటాయి. 2 తోకలు, 2 తలలు. ఇవన్నీ మనకి స్పర్మ్ని ఎగ్ని కలుసుకోలేం, ప్రెగ్నెన్సీని ఇవ్వవు. సో కాబట్టి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. ఇలాంటివి తక్కువ ఉన్నా కూడా మార్ఫాలజికల్లీ నార్మల్ స్పర్మ్స్ తక్కువ ఉంటే కూడా మనకి ప్రెగ్నెన్సీ లేట్ అవుతూ ఉంటుంది. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, మేడం మాకు పలానా ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుంది, పేషెంట్కి తెలియదు. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. మనం ఏమనుకున్నాం, ఫస్ట్ అండాశయానికి గల కారణాలు ఏముంటాయి, ఎగ్ పెద్దగా అవుతుందా లేదా, ఓవులేషన్ జరుగుతుందా లేదా, అండాశయ కారణాలు అల్ట్రాసౌండ్ ద్వారా, హార్మోన్స్ టెస్ట్ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా, 2D డాప్లర్స్ ద్వారా, 2D 3D స్కాన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అట్లనే ట్యూబ్ టెస్ట్, ఇందాక మనం అనుకున్నాం కదా, ట్యూబులు అడ్డుగా ఉండడం, కత్తిరించడం, ఇటువంటివన్నీ HSG లాప్రోస్కోపీ ద్వారా కనుక్కోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవసరం అవుతుంది, అందరికీ అన్నీ అవసరం కాదు. ప్రతి కేసు డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక ట్యూబుల్ మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి యూట్రస్లో ఇందాక చెప్పుకున్నట్టు ఇట్లా కండల మాదిరి ఇక్కడ చూసుకున్నాం కదా మనం, ఇట్లా కండల మాదిరి ఇట్లాంటివి తీసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కొంతమందికి ఈ అడ్డు కూడా తొలగించుకుంటే ప్రెగ్నెన్సీ, కొంతమందికి కరెక్ట్గా ఎగ్ డెవలప్మెంట్ చేయిస్తే ప్రెగ్నెన్సీ. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ప్రజెంట్ అవుతారు. సో ఇక్కడ ఈ టెస్ట్లన్నీ ఎవరికి అవసరమైనవి ఆ టెస్ట్లు వరకే చేసుకున్న తర్వాత ఎవాల్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే అమ్మాయి ఎవాల్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్. అసలు ప్రాబ్లం తెలుసుకోవడం, అసలు ట్రీట్మెంట్ జరగాలి అంటే ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి, అంతే కదా. ప్రాబ్లం అంటే అమ్మాయిలో ఉందా, అబ్బాయిలో ఉందా, ఇద్దరిలో ఉందా, కలిసికట్టుగా ట్రీట్మెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది మనం ఫస్ట్ చూసుకుంటాం. సో ట్రీట్మెంట్ చాలా సింపుల్. అంటే లైక్ 3 పద్ధతులు ఉంటాయి ఎవరు చేసినా. సో చిన్న మార్పులతోటి ఈ 3 పద్ధతుల్లోనే రివాల్వ్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ నేచురల్ ట్రయల్, అంటే టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటాం. అంటే కరెక్ట్గా ఎగ్ అమ్మాయిలో ఇదిగోండి పీరియడ్స్ వచ్చిన తర్వాత అమ్మాయిలకి ఎగ్స్ అన్ని ఇక్కడ మీరు చూడగలిగితే ఇట్లా చిన్న ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కొన్ని రోజుల తర్వాత మేబీ అరౌండ్ ఒక 14th డే 15th డే, ఇప్పుడు ఈ కాలంలో కొంచెం డిలే అవుతుంది. అక్కడ ఓవులేషన్ అనేది ఇక్కడ చూడండి, ఒక ఎగ్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయినప్పుడు ఈ ఎగ్ రిలీజ్ అవ్వగానే ఈ టైంలో, అంటే ఒక 2-3 రోజుల వ్యవధిలో భార్యాభర్తని జతకలమని చెప్తాం. ఇది టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటాం. సో ఎగ్ రిలీజ్ అయిపోతుంది. ఇది ఒక నార్మల్, అంటే న్యాచురల్గా జరిగేదాన్ని అసలు
జరుగుతుందా లేదా చూసుకోవడం. ఇది జరగాలి అంటే ఆ అమ్మాయిలో న్యాచురల్గా ఓవులేషన్ అనేది జరగాలి. జరగలేదు అన్న పక్షంలో మనము మందులతోటి ద్వారానో ఇంజెక్షన్స్ ద్వారానో అసిస్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ న్యాచురల్ ఇంటర్కోర్స్ అంటే ఒక సింపుల్ అయిన పద్ధతి. దీంట్లో కూడా మంచి సక్సెస్ రేట్స్ ఉంటాయి. నెక్స్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఈజ్ ఐయుఐ. అంటే సపోజ్ న్యాచురల్గా ట్రై చేసాము, అన్ని హార్మోన్స్ అన్నీ చేసేసుకున్నారు, వీర్యకణం అంతా చాలా చక్కగా ఉంది, అయినా కూడా అవ్వట్లేదు అన్న పక్షంలో ఐయుఐ అంటాం. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటే ఇంట్రాయూటరైన్ వీర్యకణాన్ని యూట్రస్ లోపలికి వదలడం. ఇన్సెమినేషన్ అంటే లోపలికి వేయడం ఈజ్ ఇన్సెమినేషన్. సో ఇది చాలా చిన్న పద్ధతి, వెరీ క్లోజ్ టు నేచర్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ నేచురల్ లాగానే. అంటే వీర్యకణం మామూలుగా అంగం నుంచి ఇక్కడ పడ్డప్పుడు వీర్యకణం పైకి ఎగబాకే గుణం కొంచెం తక్కువగా ఉంటుంది కొంతమందిలో. లైక్ కణాల కదలికలే కానీ మార్ఫాలజీ కానీ అవన్నీ ట్రీట్ చేసుకుని ఎంత న్యాచురల్గా ట్రై చేసినా అవ్వకపోతుంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కణాలన్నింటినీ తీసుకుని ఇలా ఒక రీఫిల్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. అంటే ఏమిటి, ఎగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి వీర్యకణం ఇక్కడ నుంచి అండాశయం నుంచి ఇక్కడ ఎగ్ వస్తూ ఉంది, వీర్యకణాలు ఇక్కడికి వెళ్తుంటాయి. అంటే చాలా దగ్గరగా అండాశయం ఓవులేషన్ జరిగినప్పుడు అండానికి దగ్గరగా వీర్యకణం వదలడం మూలాన ప్రెగ్నెన్సీ అనే ఛాన్సెస్ మనం పెంచుతాం. అది ఐయుఐ అంటాం. ఇది చాలా సింపుల్, భర్త యొక్క వీర్యకణాన్ని వాష్ చేసి వేయడం జరుగుతుందన్నమాట. ఇది లైక్ ఓవులేషన్ కరెక్ట్ టైంలో చేయగలిగితే చాలా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది, చిన్నాళ్ళకి ఇంకా ఎక్కువ సక్సెస్ ఉంటుంది. సో ఇది లైక్ ఇది చేయాలి అంటే ఖచ్చితంగా అమ్మాయి యొక్క ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి, అంతే కదా. ఇక్కడ ఎగ్ రావాలంటే ట్యూబ్ ఓపెన్ ఉండాలి, స్పర్మ్ వెళ్ళాలన్నా ట్యూబ్ ఓపెన్ ఉండాలి. సో అందుకనే ట్యూబ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో న్యాచురల్గా కానీ ఐయుఐ ఈ పద్ధతులకి వీర్యకణం చక్కగా ఉండాలి, అండ్ దెన్ అట్లానే ట్యూబ్ కూడా చాలా ఓపెన్ ఉండాలి. ట్యూబ్ ఇక్కడ క్లోజ్ అయింది అంటే వీర్యకణం వెళ్ళడానికి కానీ ఎగ్ రావడానికి కానీ దారి ఉండదు. న్యాచురల్గా లేదా ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ అవ్వదు. ఎందుకు అవ్వదు అనుకుంటాం, ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కారణంగా చూసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఐవీఎఫ్. అంటే ఎవరు చేసినా కూడా ఐవీఎఫ్ అనేది లాస్ట్ పద్ధతి అనమాట. అంటే ఇంతవరకు చేసిన మెథడ్స్ అన్నీ 1-2 మెథడ్స్ లైక్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లాగా, ఇది 10th క్లాస్ లాగా. అంటే లైక్ ఇక్కడ ఏం చేస్తాము, న్యాచురల్గా ట్రై చేసాం అవ్వట్లేదు, ఐయుఐ ట్రై చేసుకున్నాం అవ్వట్లేదు, అంటే ఎగ్స్ తగ్గిపోతున్నాయి, లేదంటే వీర్యకణము తక్కువగా ఉంది, అండ్ దెన్ ఇటువంటి ఇబ్బందులు ఏదైనా ఉండేటప్పుడు ఇటువంటి ఐవీఎఫ్ అనే పద్ధతుల్ని అవలంబిస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ద్వారా పెంచి ఎగ్స్ అన్నిటినీ చాలా పెంచి మంచిగా మత్తిచ్చి కింద నుంచి స్కాన్ చేసి ఎగ్స్ అన్నిటినీ ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. అసలైన oocyte అనేది మైక్రోస్కోపిక్ అనమాట, కంటికి కనిపించదు. అది దాన్ని మనం తీసుకొని ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఈ ఎగ్ని మ్యాగ్నిఫై చేస్తాం. లైక్ ఒక 400 to 600 టైమ్స్ మ్యాగ్నిఫై చేశాక ఎగ్ అనేది ఇలా కనిపిస్తుంది. అప్పుడు ఆ ఎగ్లోకి ఇక్కడ మీరు చూస్తే వీర్యకణాన్ని బలవంతంగా ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ అంటే ఇక్సీ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ICSI అంటాం. దీన్ని వీర్యకణాన్ని లోపలికి వేయడం మూలాన నీట్గా ఫర్టిలైజేషన్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ ఫర్టిలైజ్డ్ ఎంబ్రియోని మనం ఒక 3 days 5 days అకార్డింగ్ టు ద కల్చర్స్ పెంచి దాన్ని మళ్ళీ తిరిగి గర్భసంచి లోపల ఇక్కడ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రూపంలో బేబీని యూట్రస్ లోపలికి పెట్టేస్తాం. ఇదంతా ఆర్టిఫిషియల్గా బయట ల్యాబ్లో జరుగుతుంది. ఇక్కడి నుంచి వేశాక ఇది ఆల్మోస్ట్ న్యాచురల్, ఇంకా అంతే. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ యాజ్ హై యాజ్ ఆల్మోస్ట్ 50 to 60% ఉంటాయి. ఇదేంటంటే లోపల ఇదంతా జరగట్లేదు, అందుకని మనం బయట ఆర్టిఫిషియల్గా చేయాల్సి వచ్చిందనమాట. అంటే ఎగ్ బయటకు తీసాం, స్పర్మ్ యొక్క ఇంజెక్షన్ చేసాం, బేబీ తయారైనప్పుడు తీసుకెళ్ళి యూట్రస్ లోపల వేయడం జరుగుతుంది. సో ఇది పాతకాలంలో చెప్పినట్టు పెద్ద కష్టమైంది, ఈ కాలంలో ఏది కష్టం కాదు. ఓన్లీ థింగ్ కరెక్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఒకసారి ఇద్దరిలో ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక చిన్న ప్రాబ్లం కరెక్ట్ చేస్తే అయిపోతుంది, ఒక్కొక్కసారి అండ్ వీర్యకణం ఇబ్బందుల వల్ల లేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ట్రీట్ చేస్తే నేచురల్గా అయిపోతారు. కొంతమందికి చిన్న అమ్మాయిలైనా ఎగ్స్ తగ్గిపోతుంటాయి, వాళ్ళకి చిన్న చిన్న పద్ధతులు లైక్ ట్రీట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో చాలా టైమ్స్ ఏంటంటే న్యాచురల్గా అవ్వడానికే చూస్తాం, అవ్వని పక్షంలో ఈ లాస్ట్ మెథడ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవి కాకుండా ఇంకా చాలా మెథడ్స్ అందుబాటులోకి వచ్చేసాయి. లైక్ ఏంటంటే స్పర్మ్ అనాలిసిస్, ఇప్పుడు కంప్యూటర్ అసిస్టెంట్ ద్వారా స్పర్మ్ అనాలైజ్ చేసేసి మంచిగా ఉందా లేదా చెప్పేస్తున్నాం. అండ్ దెన్ ఐవీఎఫ్ అనేది ఇప్పుడు వరల్డ్ క్లాస్ అట్మాస్ఫియర్ అంటే 10,000 క్లాస్ అట్మాస్ఫియర్లో అంటే ఒక్క పార్టికల్ కూడా కంటామినేషన్ లేకుండా చూసుకుంటూ ఐవీఎఫ్ చేయొచ్చు.
వీర్యకణం ఇబ్బందులు ఉంటే చాలా మెథడ్స్ లైక్ ఇమ్సీ పిక్సీ మ్యాక్స్ అనే ఒక డిఫరెంట్ మెథడ్స్ లైక్ చేసుకోవచ్చు. టీజా పీజా అంటే టెస్క్యులర్ ఆస్పిరేషన్, కొంతమందికి వీర్యకణం బయటికి రాదు, ఎజోస్పర్మియా అంటాం. అలాంటప్పుడు బీజం మీద వీర్యకణం సూది వేసి వీర్యకణాన్ని తీసి ఇక్సీ ఇందాక అనుకున్న రూపంలో ఎగ్కి ఎక్కించేసుకుంటాం. లైక్ టీజా టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటాం. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నమాట. ఒక్కొక్కసారి క్రయో ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడు బేబీని ఇందాక చేసేసాం, సపోజ్ వాళ్ళు ఇక్కడ వేసుకోవాలనుకోవడం లేదు, ఒక 2 ఏళ్ళు ఆగాలనుకుంటున్నారు, వాళ్ళు ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు అంత లేటెస్ట్గా వాళ్ళ ఎగ్స్ అనేది ఓవరీస్ అనేవి ఊసైడ్స్ అనేవి కెరియర్ దృష్ట్యా ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వాటిని క్రయో ప్రిజర్వేషన్ అంటాం. అంటే లోపల దాచిపెట్టేసుకోవడం, అంటే వాళ్ళ ఎగ్స్ తీసి క్రయో ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు తీసి వేసుకోవచ్చు. అట్లానే ఈ ఎంబ్రియోస్ కూడా, ఇక్కడ ఎంబ్రియోస్ ఎక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద వీ విల్ ఫ్రీజ్ దెమ్ అండ్ దెన్ ఆ తర్వాత సపోజ్ వాళ్ళకి సెకండ్ కిట్ కావాలన్నా లేదంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయినప్పుడు తిరిగి క్రయో ప్రిజర్వ్ ఎంబ్రియోస్, ఇదంతా ప్రొసీజర్ మరలా చేయకుండా ఈ ప్రొసీజర్ని తిరిగి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎక్కించడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్రయో ప్రిజర్వేషన్. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి క్యాన్సర్స్, చిన్న పిల్లలకి లైక్ సెమినల్ ఇబ్బందులు అండ్ దెన్ నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇలా వచ్చినప్పుడు మనము ఈ ఎగ్స్ అనేవి తీసి ప్రిజర్వ్ చేయొచ్చు. ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు, స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లైక్ పీజీటీ పీజీఎస్ అంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్ అండ్ దెన్ ఎన్యూప్లాయిడీస్. ఇవన్నీ ఏంటంటే బిడ్డకి ఏదైనా జెనెటిక్ లోపాలు ఉంటే వేసినాక అబార్షన్ అయ్యి ఆ ఇబ్బందులన్నీ పడకుండా వేయకముందే, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకముందే, ఆ మహిళకి లోపల ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకముందే ఈ టెస్టులు చేసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది లైక్ బేబీకి జెనెటిక్ లోపాలు ఏమైనా ఉన్నాయా లేవా అని తెలిసిపోతుంది. అవి ముందే చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ ఉండనే ఉంది. లైక్ ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి బయట నుంచి డోనర్ ఎగ్స్ తీసుకోవడం, ఇవన్నీ ప్రాపర్గా లీగలైజ్ చేశారు. ఇప్పుడు రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్ చేసి లీగలైజ్ చేశారు, ఒక స్ట్రీమ్ లైన్ చేశారు. సో డోనర్ని రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత అమ్మాయి నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసుకొని అదే అమ్మాయి లైక్ వాళ్ళ కపుల్ యొక్క గర్భసంచిలో ప్రవేశపెట్టడం. సో ఇవన్నీ ఇక్కడికి వచ్చేసాయి. సో దాని తర్వాత ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ లైక్ లాప్రోస్కోపీ, సిస్టోస్కోపీ, కిందకు చూసాం కదా కండలు పెరిగినట్లు, గోడ పెరిగినట్టు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనం వాటిలన్నిటిని కరెక్ట్ చేసుకుంటే చాలు, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు దేనికి ట్రీట్మెంట్ లేదు అనేది లేదు, ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ఎవాల్యుయేట్ ఆ కపుల్ని కరెక్ట్గా, వాళ్ళ కపుల్కి పర్ఫెక్ట్గా ఏది అవసరం అవుతుందో చూసుకుని దాన్ని మాత్రమే ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని టెస్టులు చేసేసి అన్నీ చేసి ఒక కపుల్ వచ్చారు కదా అని అన్ని టెస్టులు చేసేయడం, అన్నీ చేయడం ఇప్పుడు ఈ కాలంలో అవసరం లేదు. సో యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. థ్యాంక్ యూ డాక్టర్ వి నవ్య గారు, చాలా చక్కగా చెప్పారు. పిల్లలు లేని వాళ్ళకి మంచి హోప్ ఇచ్చారు. పిల్లలు లేకపోవడం అనేది ప్రస్తుతానికి లేదు, ఎలాంటి వాళ్ళకైనా సరే పిల్లలు పుడతారు. పూర్వకాలం ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే గొడ్రాలు అనేవాళ్ళు, గొడ్రాలు వాళ్ళకి. కొంతమంది అయితే పిల్లలు పుట్టడానికి అవకాశం లేనప్పుడు ఇంకా ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్కి బయటకు వెళ్ళడానికి కానీ దేనికి వెళ్ళాలంటే సిగ్గుపడుతుండేవాడు. అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు లేరండి అని చెప్పడానికంటే చాలా ఏంటి ఇంకా నీకు కడుపు పడలేదా అంటుంటే, ఎందుకంటే స్త్రీకి మాతృత్వమే మాతృత్వమే ఒక రకమైన వరం. మరి ఆ మాతృత్వం వరం అయితే ఆ వరం లేకపోతే ఒక గొడ్రాలకి లెక్కట్టేవాళ్ళు, అలాగా మగవాళ్ళు కూడా అలాగే ఉంటుంది. అంచేత ఈ రోజుల్లో మాత్రం పిల్లలు పుట్టరు అనేది లేదు, పిల్లలు పెట్టేవాళ్ళు తప్పని పుడతారు. దానిచేత సరైన ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందితే మాత్రం తప్పకుండా పిల్లలు పుడతారు. పిల్లల సంతానం కలగదు అనే మాట లేదు. డాక్టర్ గారు ఇదిగా చాలా స్పష్టంగా లేటెస్ట్ ట్రీట్మెంట్ పార్ట్స్ కూడా ఎంతో తెలియజేశారు. ఫేస్బుక్లో మాత్రం ఎవరు కూడాను క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు, అందరూ అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది, ఎక్సలెంట్ టాపిక్ అని పీటర్ లాగా చాలా ఎక్సలెంట్ టాపిక్ అని అప్రిషియేట్ చేశారు మేడం, చాలా బాగుందని. క్వశ్చన్స్ మాత్రం ఎవరు అడగలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగాల్సిన కోరుతున్నాను. ఎవరికి లేదా? డాక్టర్ అంత స్పష్టంగా చెప్పేశారా? ముందు హోప్ ఇచ్చేసారు, చాలు హోప్ ఇచ్చి మనం చేసుకునే కదా. చాలా బాగుంది డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనం ఇంకా
కొత్తగా ఒక నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. నూతన సంవత్సరం ఇంకా 20 సంవత్సరాలు కంప్లీట్ చేసి వెళ్తాం. మళ్ళీ కొన్ని నూతన సంవత్సరాలు కలుసుకుందాం. అంతవరకు అందరి ప్రేక్షకులందరి నుంచి సెలవు పుచ్చుకుంటున్నాను. మళ్ళీ 2025లో అందరం కలుసుకున్నాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం. మళ్ళీ వచ్చే దీంట్లో టాపిక్లో కలుద్దాం. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన సమరన్ డాక్టర్ గారికి మీ అందరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.